ఏపీ లిక్కర్ స్కామ్పై ప్రతిపక్షపాత నేతలు అలాగే కుటుంబ ప్రభుత్వ నేతలు కూడా మాటల యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఎక్సైజ్ మినిస్టర్ అయిన కొల్లు రవీంద్ర గారు కూడా తనిఖీలు చేశారు. కొత్తగా మద్యం ప్రియులైతే ఎవరున్నారో వారికి కూడా సురక్ష యాప్ వైపు నుంచి అలాగే క్యూఆర్ కోడ్ నొక్కితే ఏంటన్నది అసలు నిజమైన మద్యమా లేకపోతే డూప్లికేట్ అన్నది కూడా తెలిసే విధంగా అయితే మేము కుటుంబ ప్రభుత్వం తీసుకుని వచ్చామని అంటున్నారు. సార్ చెప్పండి సార్, ఈ మద్యం కేసుకు వాటికి సంబంధించి ప్రతిపక్ష నేతలు కూడా మీ వైపుని కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మొట్టమొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రవేశమే ఒక శవ రాజకీయంతో స్టార్ట్ చేశారు ఆయన. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పూర్తి వివరాలతో సహా బయటపడిపోతే ఇవాళ ఏం చెప్పుకోవాలో తెలియక ఇవాళ మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకనే మేము దానికోసం సిట్ ఏర్పాటు చేసాం. సిట్ అంతా కూడా అటు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఏర్పాటు చేసాం. వాళ్ళు కింద వరకు విచారణ చేస్తున్నారు. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. 5 ఏళ్ళు మొత్తం అన్నీ కూడా నిర్వీర్యం చేశారు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేస్తారు, ఓన్లీ క్యాష్ పేమెంట్స్ చేశారు. ఆ డబ్బులను ఎటుపోయినా తెలియదు. ఇవాళ మేము వచ్చిన దగ్గర నుంచి కూడా డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహిస్తున్నాం. ఇంకా దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఈ స్కానింగ్ కూడా ఏదైతే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఉందో దాన్ని అందరూ కూడా నిన్నటికి దగ్గర 13,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 21,000 మంది స్కాన్ చేశారు. దాన్ని వాళ్ళకి వివరాలన్నీ కూడా బాటిల్ వివరాలన్నీ కూడా వస్తున్నాయి. ప్రతి మద్యం షాప్ దగ్గర అయితే ఫోన్తో సంబంధం లేకుండా, ఫోన్లు ఉన్నా లేకపోయినా కూడా ఎవరైతే సెల్లర్ ఉంటాడో ఆ రీటైల్ షాప్ దగ్గరే వాళ్ళు స్కాన్ చేసి చూపించి వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం కూడా ఉన్నాయి. ఫాస్ట్ స్కానర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముందు దాని మీద సీల్ చెక్ చేసుకోండి, పైన దానికి సంబంధించినటువంటి లేబుల్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలని తెలియజేస్తాం. సార్, ఈ మద్యం కుంభకోణం వాటికి సంబంధించి కావాలని చెప్పి కక్షపూర్తిగా నా పైన మెప్పం ముందుతున్నారన్నది జోగి రమేష్ గారి వాదన. కావాలని చెప్పి జగదీష్ రావుకి సంబంధించి కూడా రాత్రికి రాత్రే వీడియోని మాఫీ చేసి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారన్నది కూడా ఆయన వాదన సార్. అంటే విచారణ ఉంది, వీడియోస్ బయటకు వచ్చినాయి, జనార్దన్ క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని కొద్దిగా అస్థిరపరచాలి, దానికి సహకరించాలని చెప్పి ఏదైతే వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో చేస్తున్నటువంటి విధంగానే ఇక్కడ కూడా ఒక మినీ కార్యక్రమాన్ని యూనిట్ని పెట్టమని చెప్పి చెప్పారని, దానికోసం కొంత డబ్బులు కూడా ఇస్తానని చెప్పి ఆశ చూపారని క్లియర్గా అతను జనార్దన్ చెప్పడం జరిగింది. వెళ్ళి కావాలంటే అక్కడ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయి అక్కడ మీరు యూనిట్ పెట్టుకోండి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారని అతనే చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించి కాల్ డేటా కూడా తీశారు. అది కూడా నేను సోషల్ మీడియాలోనే చూసాం. ఎందుకంటే విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మనం మాట్లాడలేం. ఇంకా దీన్ని ఏదో బొంకాలని ప్రయత్నం చేస్తే సాధ్యమవుతాయా? వాస్తవాలు డెఫినెట్గా రేపు ఇన్వెస్టిగేషన్లో డెఫినెట్గా అన్నీ బయటకు వస్తాయి. ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య ఉండదు. ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం, చాలా సీరియస్గా తీసుకున్నాం ప్రభుత్వం. అందుకని ఇమ్మీడియట్గా దీని యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇలాంటివి ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్నప్పుడు ఎస్హెచ్ఓ నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఇమీడియట్గా ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. అట్లా ఇంకెవరిన అధికారులు ఉన్నా కూడా సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసిన తర్వాత ఇమీడియట్గా అతను సస్పెండ్ చేశాం. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా సస్పెండ్ చేయడానికి కానీ వాళ్ళని అవసరమైతే ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. జోగి రమేష్ వాదన కూడా ఏంటి అంటే, మీరు అంతగా ఉంటే సిట్ కార్యాలయం వైపు ఎందుకు వెళ్తున్నారు, సిబిఐకి ఎందుకు అప్పచెప్పట్లేదు ఈ లిక్కర్ స్కామ్ దానికి సంబంధించి అంటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మాకేముంది? మేము కులం విషయం కూడా జోగి రమేష్, అవును నేను రంగా వెనకత నడిచాను, నా కులాన్ని నేను చెప్పుకోవడంలో తప్పేముంది, దాన్ని కూడా వ్యతిరేకించేటట్టు మాట్లాడటం ఎంతవరకు సబబు అని కూడా అంటున్నారు. అంటే తప్పులు చేయటము, కులాలు పెట్టడం ఇది అవసరమా? నేరానికి కులానికి సంబంధం ఉందా? ఇవాళ అక్కడ జరిగింది అది చాలా 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 తప్పిదం. అది అలాంటి ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేయడం అనేది మహానేరం, మహాపాపం కూడా. దాన్ని ఇవాళ మీకు వెలికి తీసాం, బయటకు వచ్చినాయి. దాన్ని లింక్ చేసుకుని మేము కులానికి పెద్దని, నేను తోపునో లేకపోతే ఇంకోటి మాట్లాడతాం కరెక్ట్ కాదు. మీరు ప్రవర్తించిన విధానం, అక్కడ డేటా ఏదైతే కాల్ డేటాస్ ఉన్నాయి, జనార్దన్కి మీకు సంబంధాలు ఉన్నాయి, అవన్నీ కూడా అతను చెప్పాడు, మీరు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి.
మద్యం కుంభకోణంకు సంబంధించి ఎవరైతే దోషులు ఉంటారో వారికి కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అండదండలుగా ఉంటుందంటూ కూడా ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ వర్మతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్.